ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనడి. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు దేవుని యొక్క సృష్టి గురించి వర్ణిస్తున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ ఆలయం గురించి వర్ణిస్తున్నాడు. దేవుని ఏ విధంగా ఆరాధించాలో చెబుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మందిరము అనేది మనకు ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసిను, ప్రవాహ జలము మీద దానిని స్థిరపరిచిను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? దేవుని యొక్క సృష్టి గురించి చెబుతున్నటువంటి మాటలు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసినాడు. సముద్రం మీద పునాది వేసినటువంటి దేవుడు పరిశుద్ధ ఆలయంలో నిలవదగినటువంటి వాడు ఎవడు? పరిశుద్ధ ఆలయంలో నిలవటానికి కొన్ని అర్హతలు కావాలి, కొన్ని లక్షణాలు ఉండాలి అని చెబుతున్నాడు 4వ వచనంలో. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించువారు యెహోవా దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవుని సన్నిధిలో నిలవబడాలి అనంటే, దేవుని సన్నిధిని ఎలాంటి వారు వెతుకుతారు అనంటే, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆశీర్వదించబడతారు అనంటే కొన్ని మాటలు చెబుతున్నటువంటి మాటలు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, వ్యర్థమైనటువంటి జీవితము, వ్యర్థమైనటువంటి ఈ లోకభోగాలు, వ్యర్థమైనటువంటి అల్పకాల భోగాలు, వీటి మీద మనసు పెట్టవద్దు. మన భక్తుడైనటువంటి సొలొమోను కూడా ప్రసంగి గ్రంథముకు వచ్చేసరికి వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అని తలంచుకొని అన్నటువంటి వాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితం అంతా వ్యర్థముగా 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 అనుకుంటున్నాడు. దేవుని ఆరాధించేది, దేవుని స్తుతించేది, దేవుని కోసం జీవించేది, ఇదే మనకు ముఖ్యము. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని అంటాడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో. తన యొక్క జీవితంలో కార్య ఆరంభము బాగుంది, కార్య అంతము బాగోలేదు. కాబట్టి మన జీవితాలలో కూడా దేవుని నమ్మినటువంటి వారముగానే ఉంటాము, ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారముగానే ఉంటాము. కార్య ఆరంభము భయభక్తులతో జీవించేటువంటి వారముగా ఉంటాము. దేవునితో సావాసం ఎక్కువ కలిగినటువంటి వారముగా ఉంటాము. దేవునితో ఎక్కువ మాట్లాడేటువంటి వారముగా ఉంటాము. దేవునితో ఎక్కువ సన్నిహితముగా ఉన్నటువంటి వారముగా ఉంటాము. కానీ రాను 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 రక్షణ నిర్లక్ష్యముగా ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉంటుంది. కార్య ఆరంభం కంటే అంతము మేలు. వ్యర్థము 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 వ్యర్థమైనటువంటి వందు మనసు పెట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. ప్రయోజనకరమైనటువంటి వాటి యందు మనసు పెట్టుకుంటే చాలా మేలు. వ్యర్థమైనటువంటి దాని యందు మనసు పెట్టుకోకుండా ప్రయోజనకరమైనటువంటిది అది పరలోక రాజ్యానికి నిమిత్తమే. ఇక్కడ గుమ్మములారా పైకెత్తుకొనడి అని అంటే యెరూషలేము యొక్క గుమ్మములు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుమ్మము, ఆ గుమ్మములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు దేవుని వాక్కు సెలవిస్తూ ఉంటుంది. పురాతనమైనటువంటి తలుపులు పరలోక రాజ్యం ద్వారముగా సూచించబడుతుంది. ఈ గుమ్మములు పరలోక రాజ్యములోనికి, ఆ ద్వారములోనికి ప్రవేశించడానికి మీ తలలు పైకి ఎత్తుకోవాలి. మహిమగల రాజుని ఆరాధించాలి, స్తుతించాలి. ఆ మహిమ కలిగినటువంటి రాజు ఎవరు? ఈ బలము కలిగినటువంటి రాజు ఎవడు అనంటే ఈ యెహోవా దేవుడే, సైన్యములకు అధిపతి అయిన మన దేవుడే అని చెబుతున్నటువంటి మాటలు. కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుమ్మముకి, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి ఏమిటయ్యా అంటే, మీ తలలు పైకెత్తుకున్నటువంటివిగా ఉన్నాయి, తలలో పైకెత్తుకునేటువంటి జీవితము కావాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి ఇక్కడ, ఇంకా కపటముగా ప్రమాణము చేయకయు,
కపటముగా ప్రమాణాలు చేసేటువంటివిగా కనిపిస్తూ ఉంటాయి. అది మనుషులతో కానివ్వండి, సేవకునితో కానివ్వండి, దేవునితో కానివ్వండి, ఎవరితో అయినా సరే కపటంగా ప్రమాణాలు చేసేటువంటి వారుగా ఉంటారు. మేము అలాంటి వారమన్నా, ఇలాంటి వారమన్నా, మేము ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమన్నా, మాకు ఏ పాపము తెలియదన్నా, మేము మంచివారు అన్నా అని కపటముగా ప్రమాణము చేసేటువంటి వారుగా ఉంటారు. అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. కపటమైనటువంటి ఆలోచనలు, కపటోపాయములు దావీదును అప్పగించడానికి, దావీదును పట్టుకోవటానికి, దావీదుకు శ్రమలకు అప్పగించడానికి, దావీదును బాధ పెట్టడానికి కపటోపాయములు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి కపటమైనటువంటి ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే యెహోవావలన ఆశీర్వాదము నొందును. ఎవరు ఆశీర్వాదము నొందుతారంట? ఎవరు ఆశీర్వాదము కలిగినటువంటి వారుగా ఉంటారు? దేవుని చేత ఆశీర్వాదము ఎవరు పొందుకుంటారు అని అంటే, నిర్దోషమైనటువంటి చేతులు ఉండాలి, శుద్ధమైన హృదయము కలిగినటువంటి వారుగా ఉండాలి. నిర్దోషమైనటువంటి చేతులు. యెషయా గ్రంథంలో మనకు 1వ అధ్యాయంలో నీ చేతులు రక్తముతో నింపబడినటువంటివిగా ఉన్నాయి అంటే పాపముతో నింపబడినటువంటివిగా ఉన్నాయి. నువ్వు కడుక్కో, శుద్ధీకరించుకో అని అంటాడు. తర్వాత శుద్ధమైన హృదయము గలవాడే దేవుని చూసేటువంటి వాడు అని మనకు తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి కలిగినటువంటి వారు దేవుని చూచేటువంటి వారుగా ఉంటారు. ఈ భూ సంబంధమైనటువంటి మందిరముకు, ఆత్మ సంబంధమైనటువంటి పరలోక ద్వారముకు కనెక్షన్ ఉన్నది, ద్వారం ఉన్నది. మనము ఏదైతే ఈ భూమి మీద జీవిస్తూ ఉంటామో అప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. ఈ భూ సంబంధమైనటువంటి భూమి మీద పరలోక రాజ్యములో వారసులుగా ఉండాలంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య ప్రతిగానములతో ఆరాధన చేయాలి. నిర్దోషమైనటువంటి చేతులతో ఆరాధన చేయాలి, హృదయ శుద్ధితో ఆరాధన చేయాలి. అప్పుడు పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళేటువంటి వారముగా ఉంటాము. ఇలాగ పరలోక సంబంధమైనటువంటి వాతావరణం లేకుండా మనము పరలోకానికి వెళతాము అంటే అది గ్యారంటీ లేదు. మనం ఈ భూమి మీదే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సూచనలు, వాటి యొక్క వాతావరణము అనుభవించి క్రియాపూర్వకంగా జరిగించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. కొంతమంది క్రైస్తవులు కూడా, నామకార్థమైనటువంటి క్రైస్తవులు కూడా ఏమంటారంటే, చనిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళతామేమోలే అని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు వారికి భయంకరమైనటువంటి శిక్ష ఈ భూమి మీదే చూపించేటువంటి దేవుడిగా ఉంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోనా కూడా అలాగే తలంచుకొని తన యొక్క మార్గంలో వెళుతూ వచ్చినాడు, సొంత మార్గంలో వెళుతూ వచ్చి ఉన్నాడు. కానీ దేవుడు పాతాళము కలిగినటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళినాడు యోనాను. భయంకరమైనటువంటి శ్రమ, భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి దుఃఖము అనుభవించినాడు. అలాగా నరకం ఉన్నదా, మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతామో అని నామకార్థ క్రీస్తువులకి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, యోనాను ఏ విధంగా శిక్షించి, యోనాను ఏ విధంగా పాతాళంలోనికి తీసుకువెళుతూ వచ్చినాడో, ఈ భూమి మీద ఉన్నప్పుడే నిన్ను అలాంటి అనుభవంలోనికి దేవుడు తీసుకువెళతాడు. దాన్ని భరించలేవు. యోనా అయినా భరించినాడేమో, కానీ నీవు నేను భరించలేము, తట్టుకోలేము. ఇలాంటి వారికి దేవుడు బుద్ధి చెబుతాడు. చనిపోయిన తర్వాత నరకం ఉంటుందో పరలోకం ఉంటుందో నువ్వు విర్రవీగి ప్రవర్తించవచ్చు. కానీ దేవుడు ఈ భూమి మీదే పరలోక రాజ్యము జీవించాలంటే, నరకము గురించి జీవించాలంటే రెండు ఈ భూమి మీద దేవుడు పెడుతూ వచ్చినాడు. ఈ భూమి మీదే మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటామో ఆ జీవితాన్ని బట్టి మనం పరలోక రాజ్యానికి కానీ నరకానికి వెళతాము. పరలోక రాజ్యానికి జీవించినటువంటి వాతావరణం ఉంటే పరలోకానికి వెళతాము. నరకముకు సంబంధించినటువంటి వాతావరణము, నరకానికి సంబంధించినటువంటి క్రియలు మన దగ్గర ఉంటే నరకములోనికి వెళతాము. కాబట్టి ఇక్కడ మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారము. నిర్దోషమైనటువంటి చేతులు, మన చేతులు పాపము లేనటువంటివిగా, పాపపు ఆలోచనలు లేనటువంటివిగా, పాపపు క్రియలు లేనటువంటివిగా, పాపపు క్రియలు లేనటువంటివిగా, నిందారహితముగా కనిపించే చేతులుగా ఉండాలి. అనేక మందికి కీడు అపకీర్తులు తీసుకొచ్చేటువంటివి చేతులుగా
కనిపించకూడదు. తర్వాత శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. శుద్ధమైనటువంటి హృదయము, నీ హృదయము ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడుతూ రావాలి. ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో శుద్ధీకరించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేటువంటి వారు. హృదయము శుద్ధితోనే ఉంటే మనము దేవుని చూసేటువంటి వారముగా ఉంటాము. లేకపోతే దేవుని మనము చూడలేము, దేవుని ఆరాధించలేము, దేవుని స్తుతించలేము. కాబట్టి దేవుని చేత ఆశీర్వాదము పొందుకోవాలి అని అంటే ఇవి మన దగ్గర కనిపించకూడదు. వ్యర్థమైనటువంటి వాటి యందు మనసు పెట్టకుండా, కపటమైనటువంటి వాటి గురించి ప్రమాణము చేయకుండా, నిర్దోషమైనటువంటి చేతులు ఉండి హృదయ శుద్ధి కలిగినటువంటి వారముగా ఉంటే మనము దేవుని చేత ఆశీర్వాదము పొందినటువంటి వారము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇలాగా యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల దీవెనలన్నీ మీకు సంప్రాప్తమవుతాయి. ద్వితీయోపదేశకాండం 28:1 వచనంలో ఎవరైతే వీటికి వెలుపుట ఉంటారో దేవుని ఆశీర్వాదాలకు వెలుపుట ఉన్నటువంటి వారని అర్థమవుతుంది. ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే మనము పరిశుద్ధంగా జీవించవలసినటువంటిదే, దేవునికి అనుగుణంగా జీవించవలసినటువంటిదే, దేవుడు అడుగుజాడలో నడిచినటువంటి జీవితం ఉండవలసిందే. ఇలాగ లేకుండా ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, నా మార్గము నేను నడుస్తాను, చెడుగా ప్రవర్తిస్తాను, నా ఇష్టానుసరమైనటువంటి బ్రతుకుతాను అని అంటే దేవుడు వారిని ఆశీర్వదించడము అసాధ్యం, వారిని ఆశీర్వదించడము అసాధ్యము. కాబట్టి ఇక్కడ గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోవాలి, మీ తలలు పైకెత్తుకోవాలి. ఎవరు పైకెత్తుకుంటారు? పాపము లేనటువంటి వారు తలలు పైకెత్తుకుంటారు. మనకు ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో కయ్యోనుతో అంటాడు దేవుడు, కయ్యోను నువ్వు సత్క్రియ చేసిన యెడల నీవు నీ తలను ఎత్తుకొనవా అని అంటాడు. తల ఎత్తుకోవాలి అంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ద్వారమును చూడాలి. మనము క్రీస్తుతో లేపబడినటువంటి వారము. భూ సంబంధమైనటువంటి వాటి నిమిత్తము మనం ప్రయాసపడకూడదు. ప్రభుని యేసుక్రీస్తు వారితో కూడా మనము చనిపోయి సమాధి చేయబడి లేపబడినటువంటి వారము. కాబట్టి పైనున్న వాటిని వెతకాలి. ఆ పైనున్నటువంటివి ఏమిటి? పరిశుద్ధమైనటువంటిది, దేవునితో సమాధానము, సంతోషము, ఆనందము, పక్షపాతము లేనటువంటిది, వేషధారణ లేనటువంటిది, మంచి ఫలాలతో నీతితో జీవించవలసేటువంటిది. దానికోసం వెతకాలి. మనము ప్రభుని యేసుక్రీస్తుతో లేపబడినటువంటి వారము కాబట్టి పైనున్న వాటినే వెతకాలి. మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటిని వెతికితే ఇంకా మనము క్రీస్తులో చనిపోలేదు అని దేవుని వాక్యము స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఈ భూ సంబంధమైనటువంటి తలంపులు, భూ సంబంధమైనటువంటి వాతావరణం, భూ సంబంధమైనటువంటి చెడ్డ క్రియలు, భూ సంబంధమైనటువంటి కక్షలు, భూ సంబంధమైనటువంటి ద్వేషములు, భూ సంబంధమైనటువంటి పాపములు, భూ సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, కపటమైనటువంటి ఆలోచనలు, అపవిత్రత కలిగినటువంటి జీవితము, ఇది భూ సంబంధమైనటువంటిది. మనము పర సంబంధమైనటువంటి సంబంధము కలిగినటువంటి వారము. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటిని వెతికితే మనము దేవునిలో ఇంకా రక్షించబడలేదని అర్థం. ఇంకా అలాగ జీవిస్తున్నటువంటి వారికి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు నిజముగా రక్షించబడ్డారా, రక్షించబడలేదు అనటానికి ఇదే నిదర్శనము. భూ సంబంధమైనటువంటి వాటిని వెతికితే దేవుడు వారిని నరకానికి తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వెతికితే దేవుడు వారిని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటాడు. పర సంబంధమైనటువంటి వాటిని వెతికేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. పాపము లేనటువంటి జీవితము ఎవరి దగ్గర ఉంటుందో, ఈ అల్పకాల పాప భోగాలు, శరీరాశ, నేత్రాశ, జీవోడమము, వీటి నిమిత్తము ఎవరైతే జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారో వారి దగ్గర పాపము కనిపిస్తూ ఉంటుంది. వారి తలలు పైకి ఎత్తుకోలేనటువంటి వారుగా ఉండరు, పైకి ఎత్తుకునేటువంటి వారుగా ఉండరు. వాళ్ళ తల కిందకి ఉన్నటువంటిదిగా ఉంటుంది, పాపము కలిగినటువంటిదిగా. కాబట్టి మనము క్రీస్తుతో లేపబడినటువంటి వారము కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతికేటువంటి వారముగా ఉండాలి. పరలోక రాజ్యముతోనే మనము అంటకట్టబడినటువంటి వారముగా ఉండాలి. మన జీవితము పరలోక రాజ్యానికి కనెక్షన్ ఉండాలి. మనకి 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో ఒక నిచ్చెన కనబడుతుంది యాకోబుకి. భూమి మీద నిలవబడి చివరి కోన ఆకాశం అంటి ఉన్నది. అది దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నటువంటి వారుగా ఉన్నారు.
మనము భూ సంబంధమైనటువంటిది ఏ విధంగా ఉన్నామో, ఆత్మ సంబంధమైనటువంటిది ఏ విధంగా ఉన్నామో మనకి ఇట్టే దేవుడు చూస్తాడు. మనము ఎక్కుచూ దిగుచూ ఉండాలి అని అంటే ఆత్మీయమైనటువంటి దేవుని మందిరములో మనము పరిశుద్ధంగా ఉండవలసినటువంటిదే, పరిశుద్ధమైనటువంటి జీవితము ఉండవలసిందే, పరిశుద్ధమైనటువంటి వాతావరణము, పరిశుద్ధమైనటువంటి చేతులు, పరిశుద్ధమైనటువంటి హృదయ శుద్ధి కలిగినటువంటి జీవితం ఉండవలసింది. అప్పుడు మన తలలు పైకెత్తుకొని ఆ యొక్క పురాతనమైనటువంటి గుమ్మం తలుపుల వైపు చూసి ప్రభువా అని ఎప్పుడు మనము గురి ఎద్దుకు పరిగెత్తుకునేటువంటి వారముగా ఉండాలి. మంచి పోరాడితే నిన్న పరుగును కడముట్టించుకుంటుని గురి ఎద్దుగా పరుగెత్తుతూ ఉండాలి. ఆ యొక్క పురాతనమైనటువంటి తలుపుల వైపు చూస్తూ మనము పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి జీవితము జీవించాలని దాని అర్థము. కాబట్టి మన యొక్క జీవితము మంచి గురి ఎద్దుకే ప్రయాణం చేసేటువంటిదిగా ఉండాలి. ఆ గురి ఏమిటి? పరలోక రాజ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఈ రోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, పరలోక రాజ్యములోనికి వెళ్ళాలంటే ఈ భూ సంబంధమైనటువంటి దేవుని మందిరములో మన యొక్క ప్రవర్తన బట్టే మనము వెళతాము. ఈ పరిశుద్ధ ఆలయములో మనం ఏ విధంగా ఉంటామో దాన్ని బట్టి మన యొక్క జీవితము ఆధారపడి ఉంటుంది. ఈ భూ సంబంధమైనటువంటి మందిరంలో పరిశుద్ధంగా ఉంటే పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. దేవుని ఆరాధించేటువంటి వారముగా, దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉంటాము. ఇక భూ సంబంధమైనటువంటి వాటిని మనం పెట్టుకుంటే మనము నరకానికే పాత్రం అవుతాము. దేవుని ఆశీర్వాదాలు మన కుటుంబాలలో కనిపించవు. ఇలాగా ఉండకుండా దేవుని ఆశీర్వాదముతో దేవుని ఆరాధించేటువంటి వారముగా, పరలోక రాజ్యానికి సిద్ధపరిచినటువంటి జీవితం జీవించేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. పరిశుద్ధమైనటువంటి జీవితము, మిమ్మల్ని ఆరాధించేటువంటి జీవితము, పరలోక రాజ్యము నిమిత్తము జీవించేటువంటి వారముగా మిమ్మల్ని నిత్యము ప్రభా ఎలాగ పూజించాలో గణపరచాలో మాకు సెలవిచ్చినటువంటి మాటలను ఆధారము చేసుకొని మేము అలాగ జీవించేటువంటి జీవితం మాకు దయచేయమని, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాలలో ఆదరణ, శాంతి, సమాధానము ప్రభా ఆరాధించేటువంటి కుటుంబముగా, ఆశీర్వాదం పొందుకునేటువంటి కుటుంబముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి పరలోక సంబంధమైనటువంటి వాతావరణంతో జీవించేటువంటి వారుగా సిద్ధపరిచి నడుపుతారమని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.